జిల్లా దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తి పోటీ చేయించనున్నారు. శనివారం మండూరు గ్రామాలలో ఆలపాటి నరసింహమూర్తి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థితిగతులు మారతాయని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, దేశంలోని ఇండియా కూటమికి మంచి ఆదరణ ఉందని, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరం ఉందని, ఈ రెండు కాంగ్రెస్ అని సాధ్యమని తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు దేశ చరిత్రను ప్రపంచమంతా చాటి చెప్పిన కాంగ్రెస్ పార్టీతోనే మన రాష్ట్ర మరియు దేశ అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ప్రత్యేక హోదా రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా దెందులూరుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు, ఏంటి మేనిఫెస్టో ఏంటనేది వివరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తి అనే నేను దెందులూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. దెందులూరు నియోజకవర్గం మొత్తం 4 మండలాలుగా విభజింపబడి ఉంది. 4 మండలాల్లో కూడా మేము విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మా నాయకురాలు షర్మిల గారు కడప పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ వారు 114 స్థానాలలో అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఈ 114 నియోజకవర్గాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. మా ప్రచారం యొక్క మెయిన్ ఎజెండా మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో 9 గ్యారంటీలుగా మేము 9 గ్యారంటీలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఈ 9 గ్యారంటీలు మా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం, మా బలం. మేము గెలవటానికి కావలసినటువంటి సమస్త విషయాలను స్వీకరించి పేద ప్రజల అందరికీ కూడా ఈ రోజు వరకు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు మహత్తరమైనటువంటి ఎంతో చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాలు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఉంది. ఫస్ట్గా మహాలక్ష్మి అనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. అది సంవత్సరానికి వచ్చేటప్పటికి ప్రతి ఇంటికి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటటువంటిది. అలాగనే ఎటువంటి ప్రణాళిక అంటే ఎటువంటి ముందస్తు ప్రణాళిక మేము ముందే చెప్పాం కదమ్మా. మేము వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలో స్టేట్లో షర్మిలమ్మ గారు, దేశంలో రాహుల్ గాంధీ గారు. మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోనే మా ఎజెండా. అదే మా పేదలకే అభివృద్ధి. ఆ అభివృద్ధి చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పని భావిస్తున్నాము. కంపల్సరిగా ప్రజలందరూ కూడా మా పార్టీ ఇంకా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల మట్టిని చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, ఏ ఉపాధి లేక వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, మద్రాసు లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కాకోకుండా ప్రత్యేక హోదా గనక మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనకు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి చదువుకున్న యువతీ యువకులకు మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి ఉపాధి కలుగుతుందని చెప్పానని ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. మనం 10 సంవత్సరాలు తప్పు చేశాం, ఇప్పుడైనా మేల్కొని మనం కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామని చెప్పాననే ఉద్దేశంతో కనపడతా ఉంది.
మేము ప్రతి ఊరూరా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మమ్మల్ని ప్రజలు ఎంతో ఇదిగా ఆదరిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వస్తే నిత్యావసర సరుకులు తగ్గుతాయి అన్నారా? ప్రత్యేక హోదా వస్తే అన్నీ తగ్గుతాయి. ఇవాళ జీవన విధానంలో 50% ఖర్చులు తగ్గిపోతాయి, మనకు కనపడతానే ఉన్నాయి. మీరు ఒక సబ్బిళ్ళ కొనండి, సబ్బిళ్ళ కొంటే ఆ సబ్బులో కూడా జిఎస్టీ ఉంది. దీనికి ఉదాహరణగా ఒక మాట చెప్పాలంటే, మనం ఆలోచించుకోకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎలాగంటే హాస్పిటల్లో ఒక అమ్మకి ఒక పాప పుట్టిందనుకోండి, ఆ పాపకి సబ్బు కొనాలన్నా మందులు కొనాలన్నా అన్నిటి మీద జిఎస్టీ ఉంది. మనం జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి. అలాగే 100 సంవత్సరాలు బతికిన ఒక ముసలమ్మ కాలం చేస్తే శ్మశానంలో తీసుకెళ్తే అక్కడ కార్యక్రమాలు చేయటానికి కూడా మనం జిఎస్టీలు కట్టాల్సి వస్తుంది. అంటే పుట్టినా మనం జిఎస్టీ కట్టాలి, మనం తుది ఇచ్చినా కానీ మనం జిఎస్టీలు కట్టాల్సింది. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం మనుగడలో ఉంది కనుక ఇలా కాకోకుండా అభివృద్ధి పదంగా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడాలి, రైల్వేలు ప్రైవేటీకరణ కాకుండా చూడాలి అని అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని మా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ నినాదం చేస్తా ఉన్నారంటే 150 సీట్లు నాకు చాలవు, 175 నాకే ఇవ్వండి, నేను బాగా చేస్తాను అని చెప్పానని అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరో ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలని చెప్పానని అనుకోవటం అది చాలా దుర్మార్గం అనేటటువంటి ఆలోచన. అందరం ఉండాలి, సుఖంగా ఉండాలి, అది కోరుకోవాలి. కానీ 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు నాకే రావాలి, 25 ఎంపీ సీట్లు నాకే రావాలి, ప్రతిపక్షాలు ఎవరో కూడా ఉండకూడదు, అందరూ పోవాలి, నేను మాత్రమే ఉండాలి అని చెప్పనంటాం అది ఏమాత్రం సమంజసమైనటువంటి ప్రజాస్వామ్యంలో సమంజసమైనటువంటి మాట కాదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఊసే ఎత్తడం మర్చిపోయింది. ఇప్పుడు మీరు కూడా అదే నినాదంతో వస్తున్నారు. దీన్ని మీరు అదే దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. అదే బీజేపీ చేసినటువంటి దుర్మార్గం. ఈరోజు కూడా దుర్మార్గం చేస్తానే ఉంది బీజేపీ పార్టీ. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ఎన్ని సీట్లు వచ్చినా సరే అవి బీజేపీ పార్టీ తీసుకెళ్లిపోతా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంపీల్ని ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మేము ఇండియా కూటమిలో ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం ఇండియాలో ఫెడరల్ గవర్నమెంట్ స్థాపిస్తాం, దేశమంతా కూడాను ఫెడరల్ విధానాన్ని మేము స్థాపిస్తామని చెప్పానని 30 పార్టీలు, సుమారుగా 30 పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడి ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఎంపీలు వస్తే ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఈ రోజు కూడా ప్రకటించలేదు. బీజేపీ పార్టీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంది, డైరెక్ట్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కనుక మేము పూర్తిగా బీజేపీ పార్టీకి వ్యతిరేకమని చెప్పని తెలియపరుస్తాం. మేము ఇంటింటికి గడప గడపకు మా గ్యారంటీలను, ఈ గ్యారంటీల పాంప్లెట్లని ప్రతి గడపకి మేము తీసుకెళ్లి వాళ్ళకి చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఇదే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటటువంటి భావంతో మేము ప్రతి చోట ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. సార్, దెందులూరు నియోజకవర్గంలోనే సామాజిక వర్గంలో కొంచెం మార్పులు వచ్చేసి కొంతమంది అసమ్మతికి గురయ్యారని అంటున్నారు. వాళ్ళ మీద మా పార్టీని గురించి కానీ మమ్మల్ని గురించి కానీ, మాది కాంగ్రెస్ పార్టీ విధానం, మమ్మల్ని గురించి ఏ సామాజిక వర్గము కూడా ఎవరో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అవన్నీ ఏమన్నా చిన్న ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏదన్నా చేసినా కానీ దాన్ని పెద్దగా చెప్పుకోవాల్సింది, పాటించాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, భారతదేశంలోనే అతి పెద్ద పార్టీ, ఫెడరల్ పార్టీ. ఆ పార్టీలో కొన్ని కోట్ల మంది సభ్యులై ఉన్నారు. ఆ పార్టీ అభివృద్ధి కోసం కొన్ని కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అనే ఒక భావన ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశారు. దాని మీద మీరు అలా చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి అటు తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ అలాంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండాలని చెప్పానని ప్రజలందరికీ ఒక రకమైనటువంటి హిప్నాటిజం చేసేశారు. కానీ ఇక్కడ
తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళం. కానీ వాళ్ళు ఎమోషన్గా 750 మంది చదువుకున్న యువకులు కూడాను బలిదానానికి గురైపోతూ ఉంటే, ఆ రోజున అంతమంది చనిపోతూ ఉంటే చదువుకున్న వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికార నాయకులందరూ కూడాను దీన్ని అరికట్టాలంటే పార్టీని, రాష్ట్రాన్ని 2 భాగాలుగా చేసి 2 భాగాలని కూడా అన్నదమ్ములుగా చేసి 2 చోట్ల కూడా అభివృద్ధి సమానంగా జరిగేటట్టుగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దురదృష్టవశాత్తు అలా విడదీసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసాల్సి వచ్చింది. తదుపరి వచ్చినటువంటి 10 సంవత్సరాలు వైఎస్ఆర్ 5 సంవత్సరాలు ఉంది, బీజేపీ 5 సంవత్సరాలు ఉంది. ఈ రాష్ట్రానికి ఏం చేశారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గొప్పగా మేమేదో పెన్షన్లు ఇస్తున్నాము, లేకపోతే 10,000 ఇస్తున్నాం, 5,000 ఇస్తున్నాం అంటున్నారు. 10,000 5,000 ఇచ్చుకుంటా ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఈ పెరుగుతున్న సంతానం, పెరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ రేటు, ఈ నిరుద్యోగుల్ని ఏం చేస్తారు? దేశం డెవలప్మెంట్ ఎలా అవుతుంది? దేశం అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? దేశ అభివృద్ధి కోసం ఏం చేయాలో అది చేయాలి, కానీ అంతకు మించి రెండోది ఏమి చేయలేరు. ఏమి చేసినా కానీ ఈ దేశం అభివృద్ధి కాదు. అలాగే తెలుగుదేశం 5 సంవత్సరాల్లో ఉంది. 5 సంవత్సరాల్లో కూడా వృద్ధి రేటు ఏమీ పెరగలేదు. ఆయన తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రారంభించారు. దానికి అన్ని పార్టీలు కూడా ఏకీభవించినాయి. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. తదుపరి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 1 రాజధాని కాదు 3 రాజధానులు కడతానన్నాడు. ఏ రాజధానిలో కూడా ఒక్క ఇటుక కూడా వేయకోకుండా 5 సంవత్సరాలు గడిపేశాడు. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కూడుకున్నటువంటి మద్దతు ధరని ప్రకటించేటటువంటి విషయం. అలాగే మొదటి సంవత్సరం 30 లక్షల రూపాయలు 30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, టెంపరీ ఉద్యోగాలు కాకుండా గవర్నమెంట్ పరమైనటువంటి శాశ్వత ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగ యువకులకు కల్పించేటటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ 30 లక్షల దేశవ్యాప్తంగాను, ఆంధ్రప్రదేశ్కి 2.25 లక్షల ఉద్యోగాలను యువకులకు, నిరుద్యోగ యువకులకు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కల్పించేటటువంటి భావన. తర్వాత ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు 250 రూపాయలు పనిదినముగా ప్రకటించినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఇస్తా ఉంది. కరువు పని, ఉపాధి హామీ పనిని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు టైంలో మనం ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇప్పటి వరకు 250 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 400 రూపాయలుగా చేయటం జరిగింది. వృద్ధులకు, వితంతువులకు ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి పెన్షన్ 3,000 రూపాయలుగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి సదరు వృద్ధులకు, వితంతువులకు పెన్షన్గా 4,000 రూపాయలను, వికలాంగులకు 6,000 రూపాయలను ఇచ్చేటటువంటి పద్ధతి. అట్లాగే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు 10 సంవత్సరాల మట్టి 2 గవర్నమెంట్లు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరూ కూడా రుణమాఫీ చేసి ఉండలేదు రైతులకి. కానీ మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణానే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే పద్ధతి. వీటన్నిటికంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం, ఈ రాష్ట్రంలో మేము గెలవాలి అనేటటువంటి, ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించాలి అనేటటువంటి సంకల్పం కలిగినటువంటి విషయం మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా 10 సంవత్సరాల మట్టి కూడా మనకు లేక మన ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎన్నో 100 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి కడతా ఉన్నాం. కానీ మనకు సరైన సదుపాయం కానీ, మనం అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ ఏమీ జరగట్లేదు. మనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చే పద్ధతి మొదటి సంతకంగా రాహుల్ గాంధీ గారు ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రాహుల్ గాంధీ గారు మొదటి సంతకంగా పెడతామని, అలాగా తీసుకొస్తామని చెప్పని షర్మిలా గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. అదే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి పద్ధతి కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా 2,30,000 రూపాయలు మనం ఇచ్చి ఎన్నో 100 ఇళ్లు మనం కట్టించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చమైతే
ఇల్లు కట్టుకునే ప్రతి వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు గృహ నిర్మాణం జరిగేటట్టుగా చేయగలమని చెప్పాననేది ఒకటి. వీటన్నిటికంటే ప్రతి ఇంట్లోనూ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ పిల్ల పాపలు ఉంటారు. అందరూ కూడా కేజీ టు పీజీ అంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా చదువుకుంటాం ఉచితంగా. దానికి అయ్యే యావత్ మంది ఖర్చు అంతా కూడాను ప్రభుత్వం భరాయించేటట్టుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో అమ్మఒడని 10,000 తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పాను సంవత్సరం 30,000 20,000 అలా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే అలా కాదు. ఎల్కేజీ టు పీజీ అయ్యే వరదాకా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకపోకుండా చదువుకునేటటువంటి సదుపాయాన్ని ప్రతి పేద ఇంట్లోనూ ఎంతమంది పిల్లలున్నా దాని కండిషన్ లేకపోకుండా ఆ సదుపాయాన్ని కల్పించేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర 1 కాశ్మీర్ టు కన్యాకుమారి, జోడో యాత్ర 2 పశ్చిమ బెంగాల్ నుంచి బొంబాయి వరకు కూడాను ఆయన చేసి దేశం మొత్తం తిరిగి దేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఏ వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కానీ ఏ కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఏమేం కల్పించాలనేటటువంటి దాని మీద ఇప్పుడు ఈ 9 గ్యారంటీలే కాకోకుండా ఇంకా మేనిఫెస్టోలో ఇంకా అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం జయంగా ప్రజల అభివృద్ధి జయంగా ఉండేటటువంటిగా మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది.